వైజాగ్ మెట్రో రైల్ ముహూర్తం ఖరారైంది. సంక్రాంతికి ఫస్ట్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో లైట్ మెట్రో ట్రామ్ కార్లను పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. సుమారు 137 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదించగా ఇందుకోసం 18,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. క్యాపిటల్ సిటీ విశాఖకు మెట్రో రైల్ మడిహారం కాబోతోంది. దేశంలోనే తొలి లైట్ మెట్రో ట్రామ్ కార్లు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సంక్రాంతికి ఫస్ట్ కారిడార్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరాలు 2047 నాటి ట్రాఫిక్ స్టడీస్ ఆధారంగా 4 కారిడార్లుగా విభజించి అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ యుఎంటీసీ డిపిఆర్లు సిద్ధం చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో రూపుదిద్దుకుంటుంది. మల్టీ మోడల్ విధానంలో లైట్ మెట్రో ట్రామ్ కార్ నిర్వహణ కోసం 4 కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్ల మార్గంలో ఫస్ట్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది.